ఓజీ సినిమా రాకుండా ఓజీ సినిమా వచ్చినంత పండగ చేసుకుంటారు అభిమానులు. అయితే ఏ చిన్న మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఓజీ ఓజీ అని కేరింతలు కొడుతుంటారు. అలాంటిది ఓజీ గెటప్లోనే పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎప్పుడు వస్తాయని చెప్పేసి అభిమానులందరూ ఎదురు చూస్తుంటే ఆయన ఏకంగా ఓజీ గెటప్లోనే వచ్చి ఫ్యాన్స్కి అయితే ఖుషి చేసిండు, షాక్ ఇచ్చిండు. అందరూ ఆశ్చర్యపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ లుక్లో రావడంతో అభిమానుల ఆనందానికి అయితే అద్దులు లేకుండా పోయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ లుక్లో రావడమే కాకుండా కేంద్ర మంత్రిని తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు 430 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకి అయితే ఆయన శ్రీకారం చుట్టిండు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకి 430 కోట్ల రూపాయలతోటి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన 7 ప్రాజెక్టులకు అయితే ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర మంత్రిని తీసుకొచ్చి మరి అక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అభిమానులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా ఓజీ మూవీ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆయనే ఓజీ గెటప్లో వచ్చి అభిమానులందరికీ ఒక థ్రిల్ ఇచ్చిండు, అభిమానులందరినీ ఆశ్చర్యపరిచిండు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ స్వాగ్ చూసి రాజకీయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అభిమానులు సినిమాలు ఇంకా రావట్లేదని చెప్పేసి ఎదురు చూసిన తరుణంలో ఇటు సినిమా పరంగా తన లుక్తో ఆయన అదరగొడితే మరొక వైపు ప్రజలకు ఏమి కావాలి, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంచాలి ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఆయన ఏకంగా 430 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 7 ప్రాజెక్టులకి ఆయన ఈ రోజున శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడొస్తా అని చూసిన అభిమానులకైతే ఆయన లుక్తోటే సగం కడుపు నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఆయన ఏ చిన్న మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఓజీ ఓజీ అని కేరింతలు కొడుతుంటారు. అలాంటిది ఓజీ గెటప్లోనే పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. సభను అయితే దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ గారి లుక్ తోటి, పవన్ కళ్యాణ్ గారి మేనేజర్ తోటి రియల్ పొలిటీషియన్ అండ్ స్టైలిష్ పొలిటీషియన్ అంటూ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన పిక్స్ కానీ, ఆయన వీడియోస్ కానీ, ఆయన విజువల్స్ కానీ ఓజీ సినిమా వచ్చినట్టుగానే ఓజీ సినిమా రాకుండా ఓజీ సినిమా వచ్చినంత పండగ చేసుకుంటారు అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ గారి లుక్ అనే కాదు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పందానే వేరు. అందరు రాజకీయ నాయకులు లెక్క కాదు పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా దానిలో ఒక విభిన్నత ఉంటుంది, అందులో ఒక ఆలోచన ఉంటుంది, ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ అంటే ఒక గొప్ప ఆలోచనతోటి ప్రజలకు ఏం కావాలో అది ఆదిశగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 7 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 430 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం అనేది నిజంగా ఒక అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా తనదైన స్టైల్లో ఉంటాడు. అనడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 800 మందికి ఉపాధి లభిస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ 7 ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజులలో ఇంకా కేంద్ర సహాయంతో, ఎన్డీఏ యొక్క కూటమి సహాయంతో రానున్న రోజులలో మరింత అభివృద్ధి చేస్తామని కూడా ఈ యొక్క కూటమి నేతలు అయితే ఈ సభా వేదికగా చెప్పడం జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ అని అరుస్తున్న అభిమానులకి ఓజీ గెటప్లో వచ్చి ఏకంగా 430 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టడం అనేది నిజంగా ప్రతి ఒక్క అభిమాని ఇటు సినిమా పరంగా ఏదో రావట్లే అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఈ స్టైలిష్ లుక్ తోటి వాళ్ళని అలరిస్తే మరొక వైపు రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ముందుస్తున్నామనే విధంగా వీళ్ళు చేపట్టినటువంటి ఈ యొక్క 430 కోట్ల రూపాయలతో 7 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ అనేది ప్రజల అభివృద్ధికి ఏ విధంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేది ఈ విషయంలో కూడా చూపిస్తుంది. ఒకేసారి సినిమాలకు మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలతోటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విభిన్నంగా ఆలోచిస్తూ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. నిజంగా అభిమానులు అయితే ఎక్కడ చూసినా ఓజీ 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 అంటే ఈ పిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వైరల్ చేస్తున్నారు. జై హింద్.